ఈరోజు ఫోటోషాప్లో స్కిన్ కలర్ని ఎలా చేంజ్ చేయవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఏదైతే స్కిన్ కలర్ని మార్చాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేసుకొని ఆ ఫోటోలో స్కిన్ వరకు మనం సెలెక్షన్ చేయాలి. ఈ ఫోటోలో ఇక్కడ మనకి ఎంతవరకు అయితే కలర్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నామో ముందుగా మనం చేంజ్ చేయవలసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా మనం సెలెక్షన్ టూల్స్ ఉపయోగించి సెలెక్షన్ చేసుకోవచ్చు. అయితే నేను ముందుగా ఈ ఫోటోని సెలెక్షన్ చేసి దాన్ని సేవ్ చేసి ఉంచాను. ఆ సేవ్ చేసిన సెలెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. లోడ్ సెలెక్షన్ ప్లస్ మనకి ఏదైతే స్కిన్ కలర్ మార్చాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని ముందుగా సెలెక్ట్ చేసి మనకి ఏదైతే స్కిన్ కలర్ మారకూడదు అనుకుంటున్నామో ఆ ప్లేస్ని మళ్ళీ ఆ సెలెక్షన్లో లేకుండా ఇక్కడ మనకి మైనస్ సెలెక్షన్ ఉంటుంది, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని మనకు అవసరం లేదనుకున్న ప్లేసెస్ డీసెలెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా సెలెక్షన్ పూర్తయిన తర్వాత ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి డీసాచురేట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత లెవెల్స్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. తర్వాత ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లర్లో సర్ఫేస్ బ్లర్ సెలెక్ట్ చేయండి. ఇందులో 4గా సెట్ చేసి ఓకే చేయండి. తర్వాత కలర్ బ్యాలెన్స్ చేయాలి. ఇమేజ్ ఆప్షన్లోకి రిడ్యూస్ పాయింట్లో కలర్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. కలర్ బ్యాలెన్స్లో మనకి స్కిన్ కలర్ ఏదైతే కావాలో ఆ కలర్ సెట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు సెలెక్షన్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు స్కిన్ కలర్ చేంజ్ అవటాన్ని మనం గమనించవచ్చు. ఇంతకుముందు ఉన్న ఫోటో ఇది. ఇప్పుడు మనం స్కిన్ కలర్ చేంజ్ చేసిన తర్వాత ఫోటో కలర్ ఈ విధంగా మారింది. ఈ విధంగా మనం స్కిన్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు.